వెళ్ళొస్తాను సార్. ఆఫీసర్, నాకప్పుడే అనుమానం వచ్చింది ఆఫీసర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు అని. ఆ సిద్ధుగాడే ఫాలో చేస్తాడు, ఇంకెవరు చేస్తారు? అయినా ప్రాబ్లం లేదులే కళ్యాణి. సంపద వాడితో మన మీద ఒక కన్నేయించి ఉండొచ్చు, మనం కూడా ఆ సంపద సిద్ధుల మీద ఒక కన్నేసి ఉంచాం కదా. సరే పద, కాలేజీకి డుమ్మా కొట్టాం, ఆఫీస్కైనా వెళ్దు కానీ డ్రాప్ చేస్తాను రా. ఈరోజు అన్నింటికి డుమ్మాని. మీతో ఇంత హ్యాపీగా గడిపే అవకాశం వదిలిపెట్టి ఆఫీస్కేంటి? సినిమాకి వెళ్దాం పదండి ఆఫీసర్. సరే పద. త్వరగా రామ్మా. రే సిద్ధు, ఆగరా, ఈ పరుగు నా వల్ల కాదు గాని. కొంచెం దూరం రామ్మా. రా. ఏంద్రా వచ్చేది? ఊపిరాడక ఉన్న పడంగేడా బయటట్టున్నాను. సరే సరే రా, అలా చెట్టు కింద కూర్చుందాం పద. రా కూర్చోమ్మా. అబ్బా, ఈ ఊరుకులు పరుగులేంది గాని అసలు ఏమైపోతుండేరా మన బతుకులు. చీకట్లోంచి వెలుతురులోకి వచ్చినట్టు కొద్ది రోజుల్లోనే మనకు మంచి రోజులు వస్తాయిలే అమ్మా. ఏం మంచి రోజులో ఏందో, ఉన్నది పోయే ఉంచుకుందే పోయే అని అన్ని పోగొట్టుకుని ఇట్ట వీధిలో పడి తిరగాల్సి వస్తున్నదిరా. సరేలేమ్మా. అవును, నిజంగా కళ్యాణి ఉందా? ఉంది అన్న భ్రమలో మనం కన్ఫ్యూజ్ అయిపోయామా? ఇంత దూరం పరుగు పెట్టించి ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న రా ఇది. సర్లే, నేనేం అడగనులే గాని ఒక 500 ఉంటే ఇవ్వమ్మా. ఎందుకు? ఏదైనా సినిమా చూసి నా మనసులో ఉన్న బాధని తగ్గించుకుని వస్తాను, అందుకు. ఏండే సినిమా కనిపిస్తా ఉంటే ఇంకా సినిమా ఎందుకు? ఇదంతా కాదు, నువ్వు డబ్బులు ఇవ్వమ్మా. ఇవ్వు, డబ్బులు ఇవ్వు. ఇస్తా నాగరా. అరే ఇవ్వు. ఆ సంపద చూస్తే అట్ట, ఈడు చూస్తే ఇట్ట, వీళ్ళిద్దరి మధ్యన పడి చివరికి నా బతుకు ఏమవుద్దో. సిద్ధులా ఉన్నాడే.
ఏంటి? సిద్ధులా ఉన్నాడు. రేయ్ సిద్ధు ఆగు, ఆగరా. రేయ్ సిద్ధు ఆగు. ఆఫీసర్ సిద్ధు, మనల్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు ఆఫీసర్. అవును కళ్యాణి. సర్లే ఆఫీసర్, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు? ఆ సిద్ధు వల్ల సినిమా చూడాలన్న మూడ్ కూడా పోయింది. నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేస్తాను. నేను డ్రాప్ చేయనా? వద్దులేండి ఆఫీసర్. సరే కళ్యాణి, సరే వెళ్ళు. నాకు చిరాగ్గా ఉందిలే, ఇంటికి వెళ్తాను. శౌర్యతో కళ్యాణి ఉండాలి కదా, ఏమైంది? అసలు మా అమ్మకి తమ్ముడికి మైండ్ పోయిందా అన్న అనుమానం వస్తుంది. శౌర్యతో కళ్యాణిని చూశాము, అక్కడే ఉన్నారు అని చెప్పింది వాళ్లే కదా. తీరా వీడియో కాల్లో కళ్యాణి లేకపోవడం ఏంటి? ఎక్కడికి పోతుంది? ఇద్దరు బయటకు వెళ్లారంటే కలుస్తారేమో అన్న అనుమానం వచ్చింది. కానీ కేసు కోర్టులో ఉంది కాబట్టి శౌర్య కళ్యాణితో తిరిగే ధైర్యం చేయడు. ఏంటోలే సంపద, నువ్వంటే ఏ ఒక్కరికి పడదు. నా తమ్ముడికి మాత్రం నువ్వు రంభలా కనిపిస్తావు. ఒకరికి నచ్చేలా నేనుండను, నాకు నచ్చేలా నేనుంటాను. అందుకే అందరికీ నచ్చను. ఏంటి పనుందని వెళ్ళి అప్పుడే వచ్చేశారు? నా మీద గూఢచారణ పెట్టావా? నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, కళ్యాణితో ఉన్నాను, తనతో తిన్నాను, ఇలాంటి ప్రూఫ్లన్నీ సంపాదించి కోర్టులో నేను తప్పు చేస్తున్నానని ప్రూవ్ చేయాలని చూస్తున్నావా? అది కాదండి. నువ్వేం చెప్పొద్దు. నా వెంటపడి మరి నన్ను వీడియోలు తీయాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. నీకు నీ వాళ్ళకి తప్ప. అరే, నేనేదో జాబ్ గురించి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఉంటే నువ్వు ఇలా నా మీద నిఘా పెట్టడం బాలేదు. సిద్ధు చూస్తే అలా అన్నాడు, శౌర్య ఏమో ఇలా అంటున్నాడు. అరే, నా ఫోన్ ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయాను.
శౌర్య ఫోన్ ఇవ్వు. ఈ నెంబర్ ఎవరిది? సిద్ధు వాళ్ళమ్మది. సిద్ధు వాళ్ళమ్మ నీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏంటి పల్లవి వాళ్ళమ్మ దీనికి ఫోన్ చేసిందా? ఏయ్, నా కొడుకే నీ మొగుడంటూ మా ఇంటి పరువు కోర్టు దాకా తీసుకుపోయావు. మరా సిద్ధుగడి అమ్మతో నీకు మాటలేంటే? అంటే అంటే శౌర్య, కళ్యాణి. అయినా అది సిద్ధు వాళ్ళ అమ్మదేనని నమ్మకం ఏముంది? హలో సార్, చెప్పండి. శ్రీనివాస్, మరో పని చేయాలి. చెప్పండి సార్. ఇంతకు ముందే సంపద నంబర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ నంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇమీడియట్ ట్రేస్ చేయండి. చెప్పండి సార్. ఆ కాల్ మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసి నాకు పంపించండి. అలాగే సార్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే. అది మా అమ్మ నంబర్ అని చెప్పాక కూడా ఆ నంబర్ గురించి ఆరాలు తీసి మా అమ్మని ఎందుకు బాధ పెడతావు శౌర్య? మీ అమ్మ తమ్ముడు దీని వెనకాలుండి నడిపిస్తున్నారని నాకు మొదటి నుంచి అనుమానం వస్తుంది. అసలు నువ్వు భర్త మీద బిడ్డ మీద ప్రేమతో వచ్చావన్న నమ్మకం నాకు లేదు. అలా అనుకుంటే నేనెందుకు వస్తాను? మీ ఇద్దరు ఇప్పటికీ రిలేషన్లో ఉన్నారని ప్రూవ్ అయితే నాకు జాబ్ వస్తుంది. లేదా నువ్వే కేసు పూర్తిగా విత్డ్రా చేసుకుని నీ అంతటా నువ్వే నాకు జాబ్ వచ్చేలా చేయాలి. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనులే శౌర్య. ఎందుకంటే నీలా చాటుమాటుగా నువ్వు కళ్యాణిని కలిసినట్టు నేను సిద్ధుని కలవను. శౌర్య, నువ్వు మాత్రం తనెక్కడ కలుస్తున్నావురా? తనేదో అందని నువ్వు కూడా ఏంటమ్మా? తనకున్న జాగ్రత్త నాకు లేకుండా ఉంటుందా? అదే కదా, ప్రత్యేకంగా అది ఆ మాట అంటుంటే దానికి అన్నానులే. శౌర్య, రా భోంచేదు కాని. నాకొద్దు. వద్దేంటి? కష్టపడి నీకోసం వంట చేస్తే మళ్ళీ ఏం విపరీతాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయమై ఉంటుంది అమ్మగారు. నువ్వు నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో. శౌర్య, నువ్వురా. నాకు ఆకలిగా లేదు సంపద. ఎందుకుండదు? ఏం తిన్నారని? అంటే అది అది ప్రేమతో వంట చేశానంటే వద్దంటారేంటి? బయట ఎక్కడైనా తిన్నారా, లేకపోతే ఎవరితోనైనా తిన్నారా? అబ్బే చచ్చా, అదేం లేదు. మరి రా, వచ్చి తినండి. సంపద, ఆకలిస్తే తింటాను కదా. వచ్చి కూర్చుంటే ఆకలి అదే అవుతుంది. రండి. వద్దు సంపద. రమ్మంటుంటే
అది కాదు సంపద, వద్దు సంపద. రండి రండి, సంపద వద్దు సంపద. కూర్చోండి. సంపద నా మాట విని, నాకు ఆకలిగా లేదు. తినండి. సంపద తినండి. వద్దు, చాలు 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 చాలు. తినండి. అయ్యో నాకు ఆకలిగా లేదు సంపద. మీరు తినరు కానీ నేనే తినిపిస్తాను. సంపద వద్దు సంపద, ప్లీజ్. మీరు తినరు కానీ నేనే తినిపిస్తాను. వద్దు సంపద. తినండి. తిను. చాలు. అరే తినండి. అయ్యో కొంచెం చాలు సంపద. తినండి. పాపం వీడి కష్టం పగవాడికి కూడా రాకూడదు. హలో మేడం, మీ ఫస్ట్ సాలరీ క్రెడిట్ అయింది. అలాగే మీ బ్యాగ్ ఇక్కడ మర్చిపోయారు మేడం. ఓ అవి మర్చిపోయానా? వస్తున్నాను. ఓకే మేడం. నా ఫస్ట్ సాలరీ వచ్చేసింది కాబట్టి ఆ విషయం ఇప్పుడే చెప్పకుండా అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి. సేట్కి డబ్బులు కట్టాలి. ఇక్కడ పెట్టిన డబ్బులు ఏమయ్యాయి? అమ్మగారు, షాపుకు రాకుండా ఇంట్లోనే ఉన్నారేంటమ్మా? డబ్బులు కనిపించడం లేదు బాజీ. కనిపించకపోవడం ఏంటమ్మా? ఇంట్లో పెట్టిన డబ్బులు ఏమవుతాయి? అదే అర్థం కావడం లేదు. 20,000 తీసిపెట్టాను. అందులో 10,000 ఉన్నాయి, కానీ ఇంకో 10,000 ఏమయ్యాయో అర్థం కావడం లేదు. ఏమిటనుపమా, ఏదో అర్థం కావట్లేదంటున్నావు? ఇందులో 20,000 దాచిపెట్టానమ్మా. 10,000 కనిపించడం లేదు. అవతల సేట్ వాళ్ళ మనిషి వచ్చే టైం అయింది. ఇంట్లో పెట్టిన డబ్బులు ఏమవుతాయి? కొత్తగా కనిపించకపోవడం ఏమిటి? పెట్టిన డబ్బులు కనిపించట్లేదు అంటే ఎవరో ఒకళ్ళు తీసుండాలి. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఈ ఇంటికి కొత్తగా వచ్చిన సంపద తప్ప. అంటే ఏంటి? నేను దొంగలా కనిపిస్తున్నానా మీ కంటికి? నాకేమవసరం మీ డబ్బులు తీసుకోవడానికి? మరెవరు తీస్తారు? ఇంట్లో ఎంతమంది ఉన్నారుగా.